శ్రియమాశ్రయామః. మహాలక్ష్మి అంటే ధనం మాత్రమే అనుకుంటూ ఉంటారు. అది ఎలాంటి ధనం అంటే ధనమగ్నిర్, ధనం వాయు, ధనం సూర్యో, ధనం వసు, ధనమింద్రో బృహస్పతి, వరుణం ధనమశ్నుతే. అంటే అమ్మవారి యొక్క రూపాన్ని మనం ఎలా కోరుకుంటే అలాగా మనందరికీ కూడా నిధనం అవ్వకుండా మనందరికీ కూడా కావాల్సినవన్నీ కూడా అమ్మ ఎలా ఇస్తుందో అలా ఇచ్చేదే ఆ తల్లి. దేవీనామ సహస్రేషు పుణ్యం అష్టోత్తరం శతం అని చెప్పి మన పెద్దలందరూ కూడా మహాలక్ష్మి అష్టోత్తరం చేసుకుంటారా, అది దారిద్ర దహన స్తోత్రం అని చెప్పేసి చెప్పున్నారు. అయినా కూడా కొంచెం ఉంటే మనకి కడుపు నిండదు కదా, ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలి అని చెప్పి అంటూ ఉంటుంది. అలాంటి వాళ్ళందరికీ కూడా చక్కగా మహాలక్ష్మి సహస్రనామ స్తోత్రాన్ని స్కంద పురాణంలో సనత్ కుమారుడు ఇతర ఋషుల యొక్క అనుభవాలన్నీ కూడా క్రోడీకరించి చెప్పడం జరిగింది. ఎలాంటిది అంటే ఆ సహస్రనామ స్తోత్రాన్ని ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా కూడా చేయొచ్చు. అయితే పౌర్ణమాస్యాం అమాయాం అంటే పౌర్ణమి రోజున, అమావాస్య రోజున, అష్టమ్యాం చ చతుర్దశ్యాం నవమ్యాం భృగువాసరే, అష్టమి నాడు, చతుర్దశి నాడు, నవమి రోజున, శుక్రవారం రోజున చేస్తే వాళ్ళకి ఏం కావాలో అదంతా కూడా లభిస్తుంది. పరమ పావనమైన దామోదర మాసంగా చెప్పబడిన కార్తీక మాసంలో దామోదరుణ్ణి ఏ విధంగా యశోద కట్టేసిందో అదేవిధంగా మనం కూడా ఆ లక్ష్మీ చేత, ఆ మహాలక్ష్మి, ఆ అమ్మవారి చేత మనం కూడా కట్టడి కావాలి. మనల్ని కూడా అమ్మ కట్టుకోవాలి. ఎలా కట్టుకుంటుంది అమ్మ అంటే, ఏ విధంగా మనం చూస్తూ ఉంటాం లోకల్లో పనిచేసే స్త్రీలు ఒక వస్త్రంలో బిడ్డను వేసుకొని వాళ్ళకి కావాల్సినప్పుడు పాలు పడుతూ ఆహారాన్ని ఇస్తూ ఏ విధంగా పనిలో ఉంటారో అదేవిధంగా ప్రపంచాన్ని నడిపించే జగన్మాత లోకేక దీపాంకురం యథామాత స్తనం ధానాం శిశూనాం శైశవేదత అని చెప్పేసి చెప్పారుగా. అదేవిధంగా ఆ అమ్మ మనందరికీ కూడా మనకు కావాల్సినవన్నీ కూడా ఇవ్వాలి అని చెప్పి అమ్మ కోసం కాదు, మన కోసమే మహాలక్ష్మి సహస్రనామ స్తోత్రాన్ని చేస్తాం. తద్వారా మనకు కావాల్సినవన్నీ కూడా మనం పొందుదాం. మన ద్వారా ఇతరులకు కావాల్సినవి కూడా మనం ఇచ్చే ప్రయత్నం చేద్దాము.